తన యొక్క అర్ధరాజ్యం ఇచ్చి సత్కరించడం జరిగింది. తన యొక్క అర్ధరాజ్యం ఇచ్చి సత్కరించడం జరిగింది. ఇది దేనికి సంబంధించింది అంటే కొల్లేరు యుద్ధం అనేటువంటిది. అంటే యుద్ధంలో ఎవరు ఓడిపోయినట్టు? యుద్ధంలో ఎవరు ఓడిపోయారు? మొదటి చాళుక్య భీముడు ఓడిపోయాడు. చాళుక్య భీమ 1 అనేటువంటి వ్యక్తి ఓడిపోవడం జరిగింది. ఓడిపోయి కొల్లేరు జలదుర్గంలో దాచిపెట్టుకుంటే ఇటువంటి క్రిటికల్ పొజిషన్లో ఇతన్ని సేవ్ చేసింది ముదిగొండ చాళుక్యరాజు కుసుమాయుధుడు అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ ఇంకొక యుద్ధం నిరవధ్యపుర యుద్ధం. దీనినే వెరివంగూర్ యుద్ధం. నిరవధ్యపురం యుద్ధం, దీనినే వెరివంగూర్. నిరవధ్యపురం యుద్ధం లేకపోతే దీనినే ఏమని పిలుస్తారు అంటే వెరివంగూర్ యుద్ధం. నిరవధ్యపుర యుద్ధం, దీనినే వెరివంగూర్ యుద్ధము అని పిలిచాం. ఇప్పుడు చూద్దాం ఈ యుద్ధంలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అంటే వేంగి చాళుక్యుల తరపున మొదటి చాళుక్య భీముడి యొక్క కొడుకైనటువంటి ఇరమర్తి గండ. మొదటి చాళుక్య భీముడి యొక్క కొడుకైనటువంటి ఇరమర్తి గండ. మొదటి చాళుక్య భీముడి కొడుకైనటువంటి ఇరమర్తి గండ జస్ట్ 16 సంవత్సరాల కుర్రాడండి. నిరవధ్యపురము లేకపోతే వెరివంగూరు యుద్ధంలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అంటే ఇరమర్తి గండ. అదేవిధంగా రాష్ట్రకూటుల తరపున ఎవరు యుద్ధంలో పార్టిసిపేట్ చేశారు అంటే రాష్ట్రకూటుల తరపున రాష్ట్రకూటుల యొక్క సేనాధిపతి పేరు, రాష్ట్రకూటుల యొక్క సేనాధిపతి గుండియ రాష్ట్రకూట. రాష్ట్రకూటుల యొక్క సేనాధిపతి ఎవరు అంటే గుండియ రాష్ట్రకూట. ఇరమర్తి గండకి మరియు రాష్ట్రకూటుల యొక్క సేనాధిపతి అయినటువంటి గుండియ రాష్ట్రకూటుడు, గుండియ రాష్ట్రకూట. ఇరమర్తి గండకి మరియు రాష్ట్రకూటుల యొక్క సేనాధిపతి గుండియ రాష్ట్రకూట అనేటువంటి వ్యక్తికి, గుండియ రాష్ట్రకూట అనేటువంటి వ్యక్తికి వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. యాక్చువల్గా ఈ వెరివంగూరు యుద్ధము లేకపోతే నిరవధ్యపురం యుద్ధము అనేటువంటిది వేంగి చాళుక్యులకి రాష్ట్రకూటులకి మధ్య జరిగింది. వేంగి చాళుక్యుల తరపున యుద్ధంలో పాల్గొన్నటువంటి వాడు వేంగి చాళుక్య రాజు మొదటి చాళుక్య భీముడి యొక్క కొడుకైనటువంటి ఇరమర్తి గండ. అదేవిధంగా రాష్ట్రకూటుల తరపున యుద్ధంలో పాల్గొన్నవాడు రాష్ట్రకూటుల యొక్క సేనాధిపతి అయినటువంటి గుండియ రాష్ట్రకూట. ఈ యుద్ధంలో రిజల్ట్ అనేటువంటిది రాలేదు. ఈ యుద్ధంలో ఇద్దరూ చనిపోవడం జరిగింది. ఇరమర్తి గండ చనిపోతాడు, గుండియ రాష్ట్రకూటుడు కూడా చనిపోతాడు. ఇరమర్తి గండ అనేటువంటి వ్యక్తి చనిపోతాడు, అదేవిధంగా గుండియ రాష్ట్రకూటుడు కూడా చనిపోవడం జరుగుతుంది. ఇరమర్తి గండ చనిపోతాడు, గుండియ రాష్ట్రకూటుడు కూడా చనిపోతాడు. ఒక్కసారి ఈయన గుర్తుపెట్టుకోండి. గుండియ రాష్ట్రకూటుడు అనేటువంటి వ్యక్తి కాకతీయ వంశానికి చెందినవాడు. ఒక్కసారి ఇంతవరకు ఓకేనా? మళ్ళీ చెప్తాను చూడండి. మొదటి చాళుక్య భీముడు అనేటువంటి వ్యక్తి, మొదటి చాళుక్య భీముడు రాష్ట్రకూటులతోటి 360 యుద్ధాలు చేసి 320 యుద్ధాలలో గెలుపొందిన ప్రతి చోట ఒక శివలింగాన్ని, ఒక శివాలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తి. 360 శివలింగాలు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మొదటి చాళుక్య భీముడు. రాష్ట్రకూటులతో ఇతను చేసిన ప్రధానమైనటువంటి యుద్ధాలు 2. అవి కొల్లేరు యుద్ధం, నిరవధ్యపురం యుద్ధం. కొల్లేరు యుద్ధంలో మొదటి చాళుక్య భీముడు ఓడిపోయి కొల్లేరు జలదుర్గంలో దాచిపెట్టుకుంటే అతన్ని సేవ్ చేసింది ముదిగొండ చాళుక్య రాజు అయినటువంటి కుసుమాయుధుడు. నిరవధ్యపురం యుద్ధము లేకపోతే వెరివంగూరు యుద్ధంలో పార్టిసిపేట్ చేసింది రాష్ట్రకూటుల తరపున రాష్ట్రకూటుల యొక్క సేనాధిపతి అయినటువంటి గుండియ రాష్ట్రకూటుడు. అదేవిధంగా వేంగి చాళుక్య యువరాజు అయినటువంటి ఇరమర్తి గండ. ఈ యుద్ధంలో ఇద్దరూ చనిపోవడం జరుగుతుంది. ఇరమర్తి గండ చనిపోయాడు, గుండియ రాష్ట్రకూటుడు కూడా చనిపోయాడు. ఇరమర్తి గండ చనిపోయాడు, గుండియ రాష్ట్రకూటుడు కూడా చనిపోయాడు. ఇప్పుడు చూడండి, గుండియ రాష్ట్రకూటుడు ఎవరి తరపున యుద్ధంలో పాల్గొన్నాడు? రాష్ట్రకూటుల తరపున యుద్ధంలో పాల్గొన్నాడు. అంటే గుండియ రాష్ట్రకూటుడు
గుండ్య రాష్ట్రకూటుడు రాష్ట్రకూటుల యొక్క సేనాధిపతి అని చెప్తున్నాం, అంతేనా? గుండ్య రాష్ట్రకూటుల యొక్క సేనాధిపతి వేంగి చాళుక్యులతో జరిగినటువంటి యుద్ధంలో చనిపోతాడు. ఈ గుండ్య రాష్ట్రకూటుడి తర్వాత వచ్చిన, జస్ట్ వినండి, గుండ్య రాష్ట్రకూటుడి తర్వాత వచ్చినటువంటి వాడు అంటే చనిపోయాడుగా, ఎవరి కోసం చచ్చిపోయాడు? రాష్ట్రకూటుల కోసం. సో వాళ్ళకి సింపతి ఉంది, అందుకని గుండ్య రాష్ట్రకూటుడు మా కోసం చనిపోయాడు కాబట్టి ఆయన కొడుకైనటువంటి ఏరియా అనేటువంటి వ్యక్తికి కొంత రాజ్యాన్ని ఇచ్చేసి నువ్వు పరిపాలించుకో. కొరివి రాజ్యం అనేటువంటిది వరంగల్కు దగ్గరగా ఉన్నటువంటి ఖమ్మము వరంగల్ ప్రాంతానికి మధ్యలో ఉన్నటువంటి కొరివి రాజ్యం అనేటువంటిది ఇచ్చేసి మీరు పరిపాలించుకోండి అన్నాడు ఏరియాని. ఏరియా అనేటువంటి వ్యక్తి తర్వాత ఆయన, జస్ట్ వినండి, నేను మళ్ళీ చెప్తాను, ఇదంతా కాకతీయులు వచ్చినప్పుడు చెప్తాను. ఫస్ట్ ఎవరి గురించి చెప్పాను? గుండ్య రాష్ట్రకుడు. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద సింపతి ఉండి, అంటే ఆయన చనిపోయాడు, మా కోసం చనిపోయాడు కాబట్టి ఆయన కొడుకైనటువంటి ఏరియా అనేటువంటి వ్యక్తికి కొంత ప్రాంతం పైన నువ్వు పరిపాలించుకో అని ఇచ్చారు. ఏరియా తర్వాత బేతియా అనేటువంటి వ్యక్తి అంటే వారసుడిగా వచ్చాడు కొరివి ప్రాంతానికి. బేతియా తర్వాత కాకర్త్యగుండన అనేటువంటి వ్యక్తి రూలర్ అవ్వడం జరుగుతుంది. బేతియా తర్వాత కాకర్త్యగుండన. ఈ కాకర్త్యగుండన అనేటువంటి వ్యక్తే కాకతీయ వంశ మూల పురుషుడులాగా పిలవడం జరుగుతుంది. ఎవరిని పిలుస్తాం? కాకర్త్యగుండన అనేటువంటి వ్యక్తిని కాకతీయ వంశం యొక్క మూల పురుషుడులాగా లేకపోతే ఆరిజినేటర్ లాగా పిలవడం జరుగుతుంది. ఈ కాకర్త్యగుండన అంటే కాకర్త్యగుండన తర్వాత నుంచి వచ్చినటువంటి వాళ్ళే కాకతీయులు, సామంత కాకతీయులు. ఇనీషియల్గా సామంత కాకతీయులు అంటే వీళ్ళు మొదట ఎవరికి సామంతులుగా ఉన్నారు? రాష్ట్రకూటులు. అంటే కాకతీయులు ఎవరికి సామంతులు? రాష్ట్రకూటులు. మరి రాష్ట్రకూటులని అంతం చేసి వచ్చిన వాళ్ళు కళ్యాణి చాళుక్యులు. అంటే మొదట కాకతీయులు ఎవరికి సామంతులు? రాష్ట్రకూటులకి. రాష్ట్రకూటుల తర్వాత ఎవరికి సామంతులు? కళ్యాణి చాళుక్యులకి. అంటే కాకతీయులు మొదట రాష్ట్రకూటులకి సామంతులు, రాష్ట్రకూటుల తర్వాత కళ్యాణి చాళుక్యులకి సామంతులు. కళ్యాణి చాళుక్యులు అంతమైపోయిన తర్వాత స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది. అంటే కాకతీయులు కూడా రెండు రకాలు. మొదట ఉన్న వాళ్ళు ఫ్యూడేటరీ రూలర్స్, సామంతులు. మొదట ఉన్నటువంటి వాళ్ళు స్వతంత్ర రాజులు కాదు, సామంత రాజులు. ఎవరెవరికి సామంతులు? వాళ్ళు మొదట రాష్ట్రకూటులకి, తర్వాత వచ్చినటువంటి కళ్యాణి చాళుక్యులకి. కొన్ని బుక్కుల్లో ఈ కాకతీయులు వేంగి చాళుక్యులకు సామంతులు అని ఉంటుంది కొన్ని బుక్కుల్లో, ఓకేనా? వేంగి చాళుక్యులకు సామంతులు అని ఉంటుంది, అది రాంగ్ ఆన్సర్. మీరు చదివేటప్పుడు ఎక్కడైనా వస్తే వేంగి చాళుక్యులకు సామంతులు కాదు, వేంగి చాళుక్యులతో యుద్ధం చేసిన వాళ్ళు, అంతేనా? వేంగి చాళుక్యులతో యుద్ధం చేశారా? వేంగి చాళుక్య రాజైన మొదటి చాళుక్య భీముడితో ఎవరు యుద్ధం చేశాడు? గుండ్య రాష్ట్రకూటుడు యుద్ధం చేశాడు. ఎవరి తరపున? రాష్ట్రకూటుల తరపున. అంటే వేంగి చాళుక్యులకి అదేవిధంగా రాష్ట్రకూటులకి రైవాల్టీ ఉంది. రాష్ట్రకూటుల తరపున వేంగి చాళుక్యులతో యుద్ధం చేసినటువంటి వాళ్ళు కాకతీయులు. అంటే కాకతీయులు మొదట ఎవరికి సామంతులు? రాష్ట్రకూటులకి. కాకతీయులు తర్వాత ఎవరికి సామంతులు? కళ్యాణి చాళుక్యులు. అంటే రాష్ట్రకూటులకి కళ్యాణి చాళుక్యులకి సామంతులుగా ఉన్నారు ఎవరు అంటే కాకతీయులు అనేటువంటి వాళ్ళు. ఇప్పుడు గుండ్య రాష్ట్రకూట మనకు కాకతీయ వంశానికి సంబంధించి కనిపించినటువంటి మొట్టమొదటి, అతనికి ముందు ఎవరు అనేది తెలియదు. కాకతీయ వంశానికి సంబంధించి మనకు తెలిసినటువంటి అంటే మొదటి వ్యక్తి ఎవరు అంటే గుండ్య రాష్ట్రకూటుడు. గుండ్య రాష్ట్రకూట తర్వాత ఏరియా తర్వాత బేతియా తర్వాత కాకర్త్యగుండన, బేతియా తర్వాత కాకర్త్యగుండన. ఇంకా అక్కడి నుంచి వస్తారు మళ్ళీ కొంచెం ఫేమస్ రాజు, మొదటి ప్రోల రాజు లాంటి వాళ్ళు వస్తారు మళ్ళీ. అవి నెక్స్ట్ కాకతీయులు వచ్చినప్పుడు వాళ్ళ గురించి చెప్తాం. నేను మొదటి చాళుక్య భీముడు గురించి చెప్తున్నాం. మొదటి చాళుక్య భీముడు రాష్ట్రకూటులతో చేసిన యుద్ధాల గురించి చెప్తున్నాం. 360 శివాలయాలు నిర్మించాడు. కొల్లేరు యుద్ధం, అదేవిధంగా నిరవధ్యపురం అనేటువంటి 2 యుద్ధాలు చేశాడు అని చెప్తున్నాం. దానితో పాటు మొదటి చాళుక్య భీముడు అనేటువంటి వ్యక్తి యొక్క ఆస్థానంలో ఒక ఫేమస్ డాన్సర్ ఉంది,
ఒక ప్రముఖ నర్తకి ఉంది. ఆవిడ పేరే చల్లవ్వ. ఇతని ఆస్థానంలోని ఫేమస్ డాన్సర్ ఎవరు అంటే చల్లవ్వ. రిపీటెడ్ క్వశ్చన్ అండి, ఇక్కడ ఒక స్టార్ మార్క్ పెట్టుకుని రిపీటెడ్ క్వశ్చన్. చల్లవ్వ ఎవరి ఆస్థానంలో ఉంది, ఎవరి కోర్టులో ఉంది, ఎవరి కోర్టు డాన్సర్ అంటాడు. ఎవరి కోర్టు డాన్సర్ ఇవిడ? మొదటి చాళుక్య భీముడి ఆస్థానంలో చల్లవ్వ అనేటువంటి ఒక ఫేమస్ డాన్సర్ ఉంది. ఈ చల్లవ్వ అనేటువంటి డాన్సర్కి మొదటి చాళుక్య భీముడు అత్తిలి అనేటువంటి గ్రామాన్ని దానం ఇవ్వడం జరుగుతుంది. అత్తిలి అనేటువంటి విలేజ్ని డొనేట్ చేయడం జరిగింది. మొదటి చాళుక్య భీముడు అత్తిలి అనేటువంటి గ్రామాన్ని ఎవరికి దానం ఇచ్చాడు అంటే చల్లవ్వకి దానం ఇవ్వడం జరిగింది. మొదటి చాళుక్య భీముడు ఈ చల్లవ్వకి అత్తిలి అనేటువంటి విలేజ్ని డొనేట్ చేశాడు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఏ గ్రామాన్ని డొనేట్ చేశాడు అనేటువంటిది కూడా అడుగుతాడు. అత్తిలి అనేటువంటి గ్రామం. చల్లవ్వ యొక్క ఫాదర్ మల్లప్ప. చల్లవ్వ యొక్క ఫాదర్ మల్లప్ప. ఈ మల్లప్ప అనేటువంటి వ్యక్తి ఫేమస్ మ్యూజిషియన్, సంగీతకారుడు. ఈ మల్లప్ప అనేటువంటి వ్యక్తిని సంగీతానికి తుంబురుడు లాంటివాడు అని పిలవడం జరుగుతుంది. సంగీతానికి తుంబురుడు లాంటివాడు అంటే మంచి మ్యూజిషియన్ ఇతను, సంగీతానికి ఆద్యుడు లాంటివాడు అని చెప్పడం జరుగుతుంది. సంగీతానికి తుంబురుడు లాంటివాడు మల్లప్ప అని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ చూడండి, చల్లవ్వ యొక్క ఫాదర్ మల్లప్ప. ఈ మల్లప్ప అనేటువంటి వ్యక్తి ఒక ఫేమస్ మ్యూజిషియన్, సంగీతకారుడు. ఈ మల్లప్ప అనేటువంటి వ్యక్తిని సంగీతానికి తుంబురుడు లాంటివాడు అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా మొదటి చాళుక్య భీముడి యొక్క సామంతుడు, మొదటి చాళుక్య భీముడి యొక్క సామంతుడు, మొదటి చాళుక్య భీముడి యొక్క సామంతుడు చట్టప్ప అనేటువంటి వ్యక్తి. మొదటి చాళుక్య భీముడి యొక్క సామంతుడు చట్టప్ప అనేటువంటి వ్యక్తి ఇంద్రకీలాద్రిపై పార్థేశ్వరాలయం అనేటువంటిది నిర్మించడం జరిగింది. చట్టప్ప అనేటువంటి వ్యక్తి పార్థేశ్వరాలయం. మొదటి చాళుక్య భీముడి యొక్క సామంతుడు చట్టప్ప అనేటువంటి వ్యక్తి ఇంద్రకీలాద్రిపై పార్థేశ్వరాలయం, ఇంద్రకీలాద్రిపై పార్థేశ్వరాలయం అని పార్థేశ్వరాలయాన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇతని యొక్క ఆస్థానంలో కవి వృషభ అనేటువంటి టైటిల్ ఉన్న, కవి వృషభ అనేటువంటి టైటిల్ ఉన్న వామన భట్టబాణుడు, వామన భట్టబాణుడు ఇతని యొక్క ఆస్థానంలో కవి వృషభ అనేటువంటి టైటిల్ ఉన్న వామన భట్టబాణుడు అనేటువంటి రచయిత ఉన్నాడు, అనేటువంటి పోయెట్ ఉన్నాడు. ఈ వామన భట్టబాణుడు అనేటువంటి వ్యక్తి కావ్యాలంకార సూత్రం అనేటువంటి బుక్కును రాశాడు. చాలా ఇంపార్టెంట్ అండి. కవి వృషభ అనేటువంటి టైటిల్ ఉన్న వామన భట్టబాణుడు అనేటువంటి వ్యక్తి కావ్యాలంకార సూత్రం అనేటువంటి బుక్కును రాశాడు. ఈ వామన భట్టబాణుడు యొక్క టైటిల్ ఏంటి అంటాడు ఎగ్జామ్లో. ఏంటి ఈ టైటిల్ ఏంటండి? కవి వృషభ. వామన భట్టబాణుడు లేకపోతే కొన్ని బుక్కుల్లో భట్టవామనుడు అని ఉంటుంది. భట్టవామనుడు అన్నా వామన భట్టబాణుడు అన్నా రెండు ఒకటే. భట్టవామనుడు అన్నా వామన భట్టబాణుడు అన్నా రెండు ఒకటే. ఈ భట్టవామన లేకపోతే వామన భట్టబాణుడు అనేటువంటి వ్యక్తి కవి వృషభ అనేటువంటి టైటిల్ ఉంది. ఈయన రాసినటువంటి బుక్ ఇంపార్టెంట్ అండి. ఏ బుక్ అది? కావ్యాలంకార సూత్రం. ఏ బుక్ను రాశాడు అంటే కావ్యాలంకార సూత్రం. ఇవి నలుగురు ఇంపార్టెంట్ అండి. ఇతని ఆస్థానంలోని ఫేమస్ డాన్సర్ ఎవరు? చల్లవ్వ.
చల్లవ అనేటువంటి ఆవిడికి ఏ గ్రామాన్ని దానం చేశాడు ఈ రాజు? అత్తిలి గ్రామాన్ని దానం చేయడం జరిగింది. చల్లవ యొక్క ఫాదర్ మల్లప్ప. మల్లప్ప అనేటువంటి వ్యక్తి ఫేమస్ మ్యూజిషియన్, మంచి సంగీతకారుడు, సంగీతానికి తుంబురుడు లాంటి వాడు అని చెప్పడం జరిగింది. ఈయన యొక్క సామంతుడు చట్టప్ప నిర్మించినటువంటి ఆలయం పార్థేశ్వర ఆలయం. ఎక్కడ నిర్మించాడు? ఇంద్రకీలాద్రిపై నిర్మించడం జరిగింది. ఎక్కడ నిర్మించాడు అంటే ఇంద్రకీలాద్రిపై నిర్మించాడు. అదేవిధంగా ఇతని యొక్క కోర్టు పోయట్, ఇతని ఆస్థాన కవి ఎవరు? వామన బట్టవామనుడు. ఈ బట్టవామనుడు రాసినటువంటి బుక్ పేరేంటి? కావ్యాలంకార సూత్రం. బట్టవామనుడికి ఏమని టైటిల్ ఉంది? కవి వృషభ. బట్టవామనుడికి ఏ టైటిల్ ఉందండి? కవి వృషభ అనేటువంటి టైటిల్ ఉంది. మరి ఈ మొదటి చాళుక్య భీముడు అనగానే మనకు గుర్తు రావాల్సింది పంచారామాలు అనేటువంటివి. మొదటి చాళుక్య భీముడు అనగానే మనకు గుర్తు రావాల్సినవి ఏంటండి? పంచారామాలు. అంటే 5 శైవ క్షేత్రాలు నిర్మించినటువంటి వాడు, 5 శైవ దేవాలయాలు నిర్మించినటువంటి వాడు, శివుడికి 5 ఫేమస్ టెంపుల్స్ నిర్మించాడు. ఎవరు అంటే మొదటి చాళుక్య భీముడు. పంచారామాలను నిర్మించినటువంటి వ్యక్తి, పంచారామాలని నిర్మించినటువంటి వ్యక్తి. పంచారామాలు అనేటువంటివి నిర్మించాడు. పంచారామాలు అంటే 5 శైవ టెంపుల్స్, 5 శైవ క్షేత్రాలను నిర్మించాడు. పంచారామాలను నిర్మించాడు అంటే 5 ప్రముఖ క్షేత్రాలను నిర్మించాడు, శైవ క్షేత్ర. పంచారామాలు ఏంటి అనేటువంటిది ఒకసారి చూద్దాం. ద్రాక్షారామం, అదేవిధంగా అమరారామం, క్షీరారామం, సోమారామం, కొమరారామం. ఐదు పంచారామాలు అంటే 5 శైవ క్షేత్రాలు. అవి ద్రాక్షారామం, అమరారామం, క్షీరారామం, సోమారామం, కొమరారామం. కుమార భీమేశ్వరాలయం. కొమరారామము అంటే కుమార భీమేశ్వరాలయం. సామర్లకోట. ఎక్కడ అంటే సామర్లకోట. కొమరారామం ఎక్కడ ఉంది అంటే సామర్లకోట. కొమరారామము అంటే కుమార భీమేశ్వర ఆలయం. సామర్లకోట. సోమారామము అనేటువంటిది శివుడికి సంబంధించినటువంటి ఆలయమే. సోమారామము అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే గుణుపూడి, అంటే భీమవరం. గుణుపూడి లేకపోతే భీమవరం, భీమవరానికి దగ్గరగా ఉన్న గుణుపూడి. సోమారామం అనేటువంటిది భీమవరానికి దగ్గరగా గుణుపూడి అనేటువంటి ప్రాంతంలో ఉంది. క్షీరారామం పాలకొల్లు, క్షీరలింగేశ్వరాలయం పాలకొల్లు. క్షీరారామం పాలకొల్లు. అమరారామం అమరేశ్వరాలయం అమరావతి. అమరేశ్వరాలయం అమరావతి. ద్రాక్షారామం, ఇక్కడ ద్రాక్షారామంలో మాణిక్యాంబ. ద్రాక్షారామమే. ద్రాక్షారామము అనేటువంటిది శైవక్షేత్రం. ఈ ద్రాక్షారామము అనేటువంటిది అమరారామం, క్షీరారామం, సోమారామం, కొమరారామం. ద్రాక్షారామం ఊరి పేరే ద్రాక్షారామం. అమరారామము అంటే అమరావతిలో, క్షీరారామము అంటే పాలకొల్లు, సోమారామము అంటే
గుణపూడి లేకపోతే భీమవరము, కొమరారామము అంటే సామర్లకోట. అంటే ఈ 5 ప్రముఖమైనటువంటి శైవ క్షేత్రాలు అనేటువంటివి పంచారామాలు అని పిలుస్తాం. 5 శైవ క్షేత్రాలని, 5 శివ టెంపుల్స్ని నిర్మించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మొదటి చాళుక్య భీముడు. రిపీటెడ్ క్వశ్చన్ అండి. పంచారామాల నిర్మాత ఎవరు అంటాడు, మొదటి చాళుక్య భీముడు. పంచారామాల నిర్మాత మొదటి చాళుక్య భీముడు. ఈ మొదటి చాళుక్య భీముడు పంచారామాలతో పాటు ద్రాక్షారామంలో ఇంకొక టెంపుల్ను కూడా నిర్మించాడు, భీమేశ్వరాలయం. ఈ 5 పంచారామాలతో పాటు ద్రాక్షారామంలో ఇంకొక ఆలయాన్ని కూడా నిర్మించాడు, ఇంకొక టెంపుల్ని కూడా నిర్మించాడు, భీమేశ్వరాలయం అనేటువంటిది నిర్మించాడు. పంచారామాలతో పాటు ద్రాక్షారామం వద్ద భీమేశ్వరాలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తి మొదటి చాళుక్య భీముడు. ఇది మొదటి చాళుక్య భీముడికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మొదటి చాళుక్య భీముడు అనేటువంటి వ్యక్తి 360 యుద్ధాలు చేసి 360 శైవ దేవాలయాలు నిర్మించినటువంటి వ్యక్తి, శివలింగాలను ప్రతిష్ఠించిన వ్యక్తి. అదేవిధంగా తన యొక్క జీవిత కాలంలో 5 ప్రముఖ శైవ క్షేత్రాలను నిర్మించాడు. వీటినే పంచారామాలు అని పిలిచాం. ద్రాక్షారామము, అమరారామము, ద్రాక్షారామం, అమరారామం, క్షీరారామం, సోమారామం, కొమరారామం. ద్రాక్షారామము అంటే ద్రాక్షారామంలోనే, అమరారామము అంటే అమరేశ్వరాలయం అమరావతి వద్ద, క్షీరారామము అంటే క్షీరలింగేశ్వరాలయం ఎక్కడ అంటే పాలకొల్లు, సోమారామము అంటే సోమేశ్వరాలయం, సోమారామము అంటే సోమేశ్వరాలయం గుణిపూడి లేకపోతే భీమవరం, కొమరారామము అంటే కుమార భీమేశ్వరాలయం ఎక్కడ ఉంది అంటే సామర్లకోట. కుమార భీమేశ్వరాలయం అంటే సామర్లకోట. 5 కూడా శివుడి యొక్క టెంపుల్సే, 5 కూడా ఈశ్వరుడి యొక్క టెంపుల్సే. ఈ 5 శైవ క్షేత్రాలను ఏమని పిలిచారు అంటే పంచారామాలు అని పిలవడం జరిగింది. మరి ఇతని కాలంలో చల్లవ్వ అనేటువంటి ఫేమస్ డాన్సర్ కోసం అత్తిలి అనే గ్రామాన్ని డొనేట్ చేశాడు. మల్లప్ప అనేటువంటి ప్రముఖ సంగీతకారుడు ఉండేవాడు. చట్టప్ప అనేటువంటి సామంతుడు పార్థేశ్వరాలయాన్ని ఇంద్రకీలాద్రిపై నిర్మించాడు. అదేవిధంగా ఇతని ఆస్థానంలోని ఫేమస్ పొయెట్ ఎవరు అంటే భట్టవామనుడు, వామన భట్టబానుడు అనేటువంటి వ్యక్తి. ఈ భట్టవామనుడికి కవి వృషభ అనేటువంటి టైటిల్ ఉంది. ఈ వామన భట్టబానుడు అనేటువంటి వ్యక్తి రాసినటువంటి బుక్ పేరు కావ్యాలంకార సూత్రం. ఏ భాష? సంస్కృత భాష. కావ్యాలంకార సూత్రం అనేటువంటిది ఏ భాషలో రాసినటువంటి బుక్కు అంటే సంస్కృత భాషలో రాసినటువంటి బుక్కు. మరి ఈ మొదటి చాళుక్య భీముడు అనేటువంటి వ్యక్తి రాష్ట్రకూటలతోటి 2 యుద్ధాలు చేశాడు. ఆ 2 యుద్ధాలు ఏంటి అంటే, ఒకటి కొల్లేటి యుద్ధం. ఈ యుద్ధంలో మొదటి చాళుక్య భీముడిని రక్షించింది కుసుమాయుధుడు అనేటువంటి వ్యక్తి. 2వ యుద్ధం వెరివంగూరు యుద్ధం లేకపోతే నిరవధ్యపురం యుద్ధం. ఈ యుద్ధంలో ఈ మొదటి చాళుక్య భీముడి యొక్క కొడుకైనటువంటి ఇరమర్తి గండ, అదేవిధంగా రాష్ట్రకూటుల యొక్క సేనాధిపతి అయినటువంటి గుండె రాష్ట్రకూటుడు అనేటువంటి వ్యక్తి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇద్దరు యుద్ధంలో చనిపోతారు. గుండె రాష్ట్రకూటుడి వంశం వాళ్ళే కాకతీయులు. గుండె రాష్ట్రకూటుడి వంశం వాళ్ళే కాకతీయులు. కాకతీయులు ఇనీషియల్గా ఎవరికి సామంతులు? రాష్ట్రకూటులకు సామంతులు. కాకతీయులు ఇనీషియల్గా రాష్ట్రకూటులకు సామంతులు. కాకతీయులు తర్వాత కాలంలో ఎవరికి సామంతులు? కళ్యాణి చాళుక్యులకు సామంతులు. ఇది ఎవరికి సంబంధించింది? మొదటి చాళుక్య భీముడు. నెక్స్ట్ రూలర్ మొదటి బ్రేకా? టైం అయిందా? ఎంత అయింది? 11:45. కొంచెం బ్రేక్ తీసుకోండి, అయితే మళ్ళీ కంటిన్యూ చేద్దాం.